మనతో ఇప్పుడు బీర్లా ఎలే గారు ఉన్నారు మాట్లాడుతూ. కేటీఆర్ ఇందాక మాట్లాడుతూ ప్రెస్ మీట్ అది గవర్నర్ చదివింది ప్రసంగం కాదనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కేటీఆర్కి ఇంకా కూడా అధికారం పోయిన అక్కస్తోటి ఏం మాట్లాడుతుండో అర్థమైంది, మతి భ్రమించి మాట్లాడుతున్న కేటీఆర్. ఇలా గవర్నర్ ప్రసంగం తెలంగాణ అభివృద్ధి మీద, తెలంగాణలో జరుగుతున్న సంక్షేమాల మీద, తెలంగాణలో మేము అమలు చేస్తున్నటువంటి 6 గ్యారెంటీల మీద, తెలంగాణ ఈ సంవత్సరంలో ఏ రకంగా అభివృద్ధి చెందింది, ఏ రకంగా సంక్షేమాలు అందింది అని క్లుప్తంగా చెప్తే కనీసం గవర్నర్ ప్రసంగం వినే సోయి లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇలా మరి కేసీఆర్ కూడా సభకు వచ్చిండు. మరి ఆయన సమక్షంలో కూడా వాళ్ళ పార్టీలు వాళ్ళ కంట్రోల్ లేకుండా ఒకే హేళలు కీలలు చేస్తుంటే తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఇలా కేసీఆర్ గారు గతంలో చేసినటువంటి అప్పులు, గతంలో చేసినటువంటి తప్పులను ఒక్కొక్కటిగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సరిదిద్దుకుంటూ ఇలా రాష్ట్రంలో అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు ఇచ్చిన గ్యారెంటీలతో పాటు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినటువంటి అతిపెద్ద సాహసోపేత నిర్ణయం రైతు రుణమాఫీ. 25 లక్షల మందికి 21,000 కోట్లతోటి 2 లక్షల రుణమాఫీ చేస్తే ఇలా జీర్ణించుకోలేక రైతుల మీద ముసరికన్నుగా వస్తున్నారు మీరు. దానికి వరి బండింది మా హయాంలో ఎక్కువ అని క్లెయిమ్ చేస్తూ ఉంది కాంగ్రెస్. వచ్చిన సంవత్సరంలో ఎట్లా సాధ్యమైంది? పంటలు ఎండిపోతున్నాయి, నీళ్లు లేవు, ఎట్లా అనేటువంటి సిగ్గుండాలి కాంగ్రెస్ పార్టీకి అనేటువంటి స్టేట్మెంట్ కూడా చేశారు ఇంత కొంచెం. కాళేశ్వరం పని చేయకుండా కాంగ్రెస్ పట్టినటువంటి ప్రాజెక్టులతోటి భారతదేశంలో తెలంగాణ హైయెస్ట్ ఓట్లు పండించిన రాష్ట్రం 2023-2024లో. మరి మీరు కట్టిన కాళేశ్వరం కూలిపోయినా కానీ ఇలా తెలంగాణలో హైయెస్ట్ పంట పండిందంటే మా కాంగ్రెస్ సహాయంలోనే. మీరు చేసిన తప్పులను, మీరు చేసిన అప్పులను ఒక్కొక్కటిగా మా గౌరవ ముఖ్యమంత్రి సర్దిద్దుకుంటూ ముందుకు వస్తుంది తప్ప మీరు చేసినటువంటి తప్పులు మేము చేస్తామనుకుంటే అది మీ అవివేకం. చివరగా సెక్రటరియట్లో 20% కమిషన్ అడుగుతున్నారు అనేటువంటి దానికి వ్యతిరేకంగా ధర్నా చేసినటువంటి మొట్టమొదటి ఇన్సిడెంట్ తెలంగాణలో జరిగింది సచివాలయంలో. ఇది పరిస్థితి కాంగ్రెస్లో. కమిషన్లు 20% బిల్లులకి, మిగతా పనులకి 30% అనేటువంటిది ఎమ్మెల్యేలే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు అనేటువంటిది. గతంలో వాళ్ళు కాళేశ్వరం కమిషన్ కాకతీయ ప్రతి దాంట్లో కమిషన్లు వాళ్ళకు ఉండే. మరి వాళ్ళ లెక్క మేము తీసుకుంటున్నామని వాళ్ళు అపోహపోతున్నారు. ఎక్కడ కూడా కమిషన్ లేవు. వాళ్ళు చేసేటువంటి అప్పులకే మేము వడ్డీలు కట్టుకుంటూ సంక్షేమాన్ని నడిపించుకుంటూ ఇలా కాంట్రాక్టర్ బిల్లులు కానీ, సర్పంచ్ల బిల్లులు కానీ గత 3-4 సంవత్సరాలు పెండింగ్ ఉండడం వల్ల ఇలా బిల్లు పెండింగ్ ఉంది తప్ప ఎక్కడ కూడా కమిషన్లకు తావులేదు. మా ప్రభుత్వం పారదర్శకంగా ప్రియారిటీ వైజ్గా బిల్లులు ఇచ్చుకుంటూ పోయి అభివృద్ధికి ఒకవైపు, మేము ఇచ్చే సంక్షేమాల ఒకవైపు, మీరు చేసిన అప్పులకు ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ ఇలా తెలంగాణలో ప్రజాపాలన నడిపిస్తుంది తప్ప ఎక్కడ కూడా వాళ్ళ పింక్ మీడియా, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం తప్ప తెలంగాణ ప్రజలకు మీ అంతా తెలుసు. సెక్రటరియట్లో కాంగ్రెస్ పార్టీ తల్లిని పెట్టారు, తెలంగాణ తల్లి కాదు. బయట రాహుల్ గాంధీ తండ్రిని పెట్టారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ఏళ్లలో వాటిని ప్యాక్ చేస్తాం, గాంధీ భవన్కు పంపిస్తాం మర్యాదగా అనేటువంటిది కేటీఆర్ స్టేట్మెంట్. కేటీఆర్ సిగ్గుని మాట్లాడుతుండా, తెలుగుని మాట్లాడుతుండా అర్థమైతలేదు. రాజీవ్ గాంధీ యువతకు ఇన్స్పిరేషన్. ఇలా టెక్నాలజీ రంగాన్ని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ, ఒక ప్రధాని, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి. ఇలా గాంధీ కుటుంబం అంటే త్యాగాల కుటుంబం. ఎక్కడ కూడా మీ అయ్య కేసీఆర్ లెక్క కాదు మా గాంధీ కుటుంబం అంటే, ఒక త్యాగాల కుటుంబం. రాజీవ్ గాంధీ తల్లి త్యాగం చేసింది, రాజీవ్ గాంధీ త్యాగం చేసిండు, 2 సార్లు ప్రధాని అవకాశం వచ్చినా సోనియా గాంధీ త్యాగం చేసింది. మీ లెక్క కేసీఆర్ తెలంగాణ పట్టుకుని అల్లాటుగట్టు కాదు. త్యాగాల కుటుంబం. ఇలా త్యాగమూర్తి. భారతదేశానికి టెక్నాలజీ రంగాన్ని డెవలప్ చేసినటువంటి రాజీవ్ గాంధీ విగ్రహం ఉంటే తప్పేముంది? 10 ఏళ్లలో తెలంగాణ సెంటి మీద, తెలంగాణ తల్లి పేరు మీద మీరు అధికారంలోకి వచ్చి కనీసం సెక్రటరీలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేని దుర్మార్గులు మీరు. ఇవాళ మా ముఖ్యమంత్రి తెలంగాణ తల్లి, తెలంగాణ దర్పం ఉట్టిపడే లెక్క పచ్చదనానికి, పాడి పంటలకు నిదర్శనంగా మా అమ్మ, మా తల్లి రూపంలో ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ విగ్రహం పెడితే ఈ రకంగా మాట్లాడడం నిజంగా తెలంగాణ తల్లిని కూడా అవమానించే విధంగా కేటీఆర్ మాట్లాడుతూ మతి భ్రమించి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. వీళ్ళ ఎలయ ప్రభుత్వం వైపు చెప్తా ఉన్నారు, కావాలని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. 1 ఇయర్ దాటినప్పటికి కూడా కావాలని. సో గవర్నర్ ప్రసంగంలో చేసినటువంటి అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలను పొందుపరిచారు. కేసీఆర్ సమక్షంలో చెప్పినప్పుడు కూడా వాళ్ళ పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉందంటూ వీళ్ళ ఎలయ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కేడికర్, అసెంబ్లీ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.